చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఆ హెచ్-1బీ మీద ఏదైతే కొత్త రూల్స్ తీసుకొచ్చారో, అవి కొత్త అప్లికేషన్స్‌కి మాత్రమే అప్లికబుల్ అవుతాయని చెప్పారు. తర్వాత ఇప్పుడు ఉండే వాళ్ళకి ఈ కొత్త రూలింగ్ ఎఫెక్ట్ అవ్వదు అని కూడా చెప్పారు. అదొక విధంగా ఊరట తీసుకొచ్చింది. ఇంకొకటేంటంటే, ఆ $1,00,000 ఏవైతే ఉన్నాయో, అది ఒక్కసారే వన్ టైమ్ పేమెంటే, ప్రతి సంవత్సరం కాదని కూడా మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, చీదితే ఊడే ముక్కు ఎన్ని రోజులుంటుంది? అంటే మనకి జలుబు చేసినప్పుడు ఇలా చీదుతాం కదా! ఆ చీదినప్పుడు ఈ ముక్కు ఊడిపోయిందనుకోండి, కింద పడిపోయిందనుకోండి, ఎన్ని సార్లని తీసుకొని మళ్ళీ అంటించుకొని ఉంటాం మైకేల్ జాక్సన్ మాదిరిగా. కాబట్టి హెచ్-1బీ వీసాల మీద పనిచేసే వాళ్ళకి నేనిచ్చే సలహా ఏంటంటే, మీకు వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందేమో చూసుకోండి. ఒకవేళ అలా లేనప్పుడు వీలైనంత వరకు ఉన్న దాంట్లోనే కొనసాగించండి. ఒకవేళ కాదు, ఇది ఎప్పుడైనా మళ్ళీ పీకల మీదకి రావచ్చు అని అనిపించినప్పుడు, బాల్ బచగా ఇప్పుడు ఓవర్ నైట్ ఏమీ కాలేదు. కాకపోతే ఇది మనకు ఒక వేకప్ కాల్ అనుకొని, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, నా లైఫ్లో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, అది మళ్ళీ వెనక్కి ఇండియాకి వెళ్ళిపోయి ఇండియాలో సెటిల్ అవ్వడమా, లేకపోతే వేరే దేశంకి వెళ్ళడమా, లేదు ఇక్కడే ఉండాలి అని అంటే ఆ గ్రీన్ కార్డ్ ఏదో తెప్పించుకునే ప్రయత్నం చేయడమా, అలా చేసుకుంటే కొంచెంలో కొంత స్టెబిలిటీ, స్థిరత్వం అనేది వస్తుందని నా అభిప్రాయం. మీరేమంటారు?